దాడి అనంతరం ఉగ్రవాదులకు భారత్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని కీలక ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రధాన కేంద్రాల్లో ఒకటైన మురిద్గేలోని స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న ప్రదేశాలని భారత్ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర స్థావరాలతో పాటు దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్లోని ఉగ్రవాదులు వణికిపోయారు. దీంతో మన దేశంలోని అమాయక ప్రజలు ప్రార్థనా మందిరాలపై డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు పాల్పడింది. అయితే పాక్ దాడులను భారత్ అడ్డుకుంది. పాక్ ఎన్ని కబుర్లు చెప్పినా మురిద్కోలోని ఉగ్రమూకలను దాచలేకపోయింది. మురిద్కోలోని మర్కజ్ తయ్యబా భవనం వివిధ రకాల ఉగ్రమూకలను పోషించే కేంద్రంగా నిలిచిందని ఇప్పటికే పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజా స్కై న్యూస్ బృందం వివిధ సోషల్ మీడియా వేదికల నుంచి సేకరించిన వీడియోలు, ఫోటోలు, కామెంట్లను విశ్లేషించి మురిస్కోలో లష్కరే ఉగ్ర పుట్టపైనే భారత్ దాడి చేసింది అని తేల్చింది. దీనికి తోడు ఈ దాడి తర్వాత అల్-ఖైదా ఉపఖండం శాఖ భారత్ను తప్పుపట్టడానికి కూడా చూపించింది. మురిద్గేలోని మర్కజ్ తయ్యబాకు సంబంధించి టిక్టాక్, యూట్యూబ్, గూగుల్లో పోస్టు చేసిన వీడియోలను స్కై న్యూస్ సేకరించింది. వాటిలో లష్కరే తోయిబాకు మద్దతుగా చాలా క్లిప్స్ ఉన్నాయి. అత్యధికంగా 313 అనే గ్రూప్ పోస్టు చేసిన వీడియోలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోల జియో లొకేషన్లో చూడగా వాటిలో చాలా వరకు లష్కరే 313 అనే క్యాప్షన్లు వచ్చాయి. వీధుల్లో తుపాకులతో తిరుగుతున్న వ్యక్తులను ఓ వీడియోలో చూపించారు. దీనికి లష్కరే తోయిబా ముజాహిద్ ఫోర్స్ 313 మర్కజ్ తోయిబా మురిద్కో అనే క్యాప్షన్లున్నాయి. మరో దానిలో పిల్లలు ఆయుధాలు వాడుతున్నట్లు చూపారు. అక్కడ కూడా 313 జిహాద్ అనే క్యాప్షన్ ఇచ్చారు. వీటిలో చాలా ఖాతాలకు పరస్పర సంబంధాలున్నాయి. బ్రిగేడ్ 313 అనేది పాక్లోని అల్-ఖైదా విభాగం. దీని కింద తాలిబాన్, లష్కరే జంగ్వీ, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ, జైషే మహ్మద్, లష్కరే తోయిబా, జుందులా సంస్థలున్నాయి. బ్యాటిల్ ఆఫ్ బ్రదర్స్ గుర్తుగా 313 పేరు పెట్టుకున్నారు. వీరిలో అత్యధిక మంది టిక్టాక్ను వినియోగిస్తారు. ఇక స్కై న్యూస్ భారత్ దాడికి ముందు, తర్వాత ఇక్కడ లొకేషన్లను విశ్లేషించగా యూజర్ పేరులో 313 అని ఉన్న ఒకరు భారత్ దాడిని విశ్లేషించగా, యూజర్ పేరుతో 313 అని ఉన్న ఒకరు భారత్ దాడి తర్వాత దెబ్బతిన్న భవనాల వీడియోను పోస్టు చేశారు. మురిద్కోలోని ఉగ్రవాదులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ రిక్రూట్మెంట్కు మరింత మందిని ఆకర్షిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసీఫ్ను ప్రశ్నించగా, ఈ టిక్టాక్ వీడియోలను నమ్మకమైన ఆధారాలుగా పరిగణిస్తానంటే లక్ష్యాలు చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. మురిద్గేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, దాని మాతృ సంస్థ జమాతుద్ దావా కార్యాలయాలు ఉన్నాయి. అవి ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా కూడా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రధాన కేంద్రాల్లో ఒకటి. ఈ స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న ప్రదేశాలనే భారత్ లక్ష్యంగా చేసుకోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రదేశాలు భారత్ సైనిక చరణ నుంచి తప్పించుకోలేవని సందేశాన్ని పంపింది. పాక్ సైనిక స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద కేంద్రాలనే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచకూడదని తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటింది. ఇది నియంత్రిత, ఖచ్చితమైన ప్రతిస్పందనగా విశ్లేషకులు భావిస్తున్నారు. మురిద్గేలోని లష్కరే తోయిబా సంస్థపై దాడి వల్ల ముఖ్యంగా ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయలేదన్న ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఇది ఒక రకంగా ఉగ్రవాదంపై భారత్ తన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసిన సూచనగా భావించాలి. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ పంజాబ్లోని బహవల్పూర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్ ఉన్నాయి. బహవల్పూర్ కూడా ప్రత్యేక టార్గెట్ అయింది. ఎందుకంటే ఇది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థగా కేంద్రంగా ఉంది. ఇక్కడ భారత సైన్యం జరిపిన దాడిలో 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2019 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్లో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినప్పుడు కూడా కోట్లీ, బహవల్పూర్ ప్రాంతాలను కూడా తమ లక్ష్యాల్లో భాగంగా పరిగణించారు. సీమాంతర
స్వతంత్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ మురిద్గోలోని ఉగ్రవాదులను దాచలేకపోయింది. మురిద్గోలోని ఉగ్ర పుట్టపై భారత్ దాడి చేసిందని తేలింది. దీంతో ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని భారత్ మరొకసారి స్పష్టం చేసింది.